ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అనంతపురం నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, బీసీ నేత రమేష్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ఈ నిరసన ప్రదర్శన సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసకారి అని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే జగనే పెంచారన్నట్టుగా దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న మీరు ఈ తాజా పెంపుపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి వర్గాలపై తీవ్ర భారం పడిందన్నారు. ఇటీవల గ్యాస్ ధరలు కూడా పెంచడం వలన అన్ని వర్గాల మీద ప్రభావం పడిందన్నారు. నిత్యం కేంద్రం భజన చేస్తున్న చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని, పెంచిన ధరలు తగ్గించి తీరాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ గవర్నమెంట్ పెట్రోలు మరియు డీజిల్ ఛార్జీలు పెంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పేద మధ్యతరగతి ప్రజలను నడ్డి వించినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు మీరు, మీతో పాటు మీ కుమారుడు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఊరూరు తిరిగి ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా ఒక సెల్ఫీలు తీసుకొని, కాకి చొక్కాలు వేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఏదైతే వ్యాట్ ట్యాక్స్ ఉందో అందులో 50% తగ్గిస్తామని చెప్పడం నిజం కాదా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ అంశాన్ని మీరు స్వయంగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విధానాన్ని కూడా ఇవాళ మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోకపోగా తిరిగి మరి పెట్రోల్ డీజిల్ను పెద్ద ఎత్తున పెంచి ఈ రాష్ట్ర ప్రజానీకం పైన దాదాపు 3,400 కోట్ల రూపాయల భారాన్ని మోపడం జరుగుతూ ఉంది. ఒక పక్కనేమో ఈ 2 సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జీలు పదే పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. ఒక పక్క మౌలిక సదుపాయాలు లేవు, మీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు లేక, అభివృద్ధి లేక బిక్కుమంటున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ విధమైనటువంటి కోట్లాది రూపాయల భారాన్ని మోపటం మనసు ఎలా వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారు అనేసి సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరేమో ఈ విధంగా ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరొక పక్కన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొదుపు మంత్రం అని చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఒకరేమో సైకిల్ దొక్కుతారు, ఒకరేమో స్కూటర్ ఎక్కుతారు. అంటే మభ్యపెట్టేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ సైకిల్ తొక్కినటువంటి నాయకులను అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం 1 గంట అయినా కూడా మీరు ఈ సైకిల్ తొక్కారా? మరి ఎన్ని రోజులు ఈ సైకిల్ పైన వెళ్ళగలుగుతారు? మీరు డబ్బున్నవారు కాబట్టి ఇవాళ 10 నిమిషాలు పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని తదుపరి ఏసీ కార్లలో మీ పనుల నిమిత్తం మీరు వెళ్తూ ఉన్నారే. మరి ఇదే సందర్భంలో సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? విద్యార్థుల పరిస్థితులు ఏంటి? దినసరి కూలీల పరిస్థితి ఏమి? వారు పనులు నిమిత్తం మీ మాదిరిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే వాళ్ళు ఏ విధంగా జీవించగలుగుతారు?
వారి పనులు ఏ విధంగా జరుగుతాయి అంటే తప్పనిసరిగా ఎలాగైనా నిత్యావసర వస్తువులు కాబట్టి కొనుక్కోక తప్పదు అనేసి ఈ విధమైనటువంటి భావాజాలం పేద ప్రజలపైన చూపిస్తారా? దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరొక పక్కన విజనరీ అని చెప్పుకుంటున్నారు, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం చెప్పుకుంటున్నారు. మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పిల్లల్ని కనండి 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 అని చెప్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల క్రితం పిల్లల్ని కనవద్దు, భవిష్యత్తు బాగుంటుంది పిల్లల్ని కనకపోతే అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ పిల్లల్ని కనండి భవిష్యత్తు బాగుంటుందని ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. మీరేమో నారా లోకేష్ గారిని ఒకరే కుమారుని కన్నారు, ఆయనేమో ఆయన కుమారుడు దేవాంశ్ గారిని మాత్రం ఒకరినే కంటారు. మరి ఈ విధమైనటువంటి పేదలపైన మరి ఇదే విధంగా అడుగుతాను ఈ సందర్భంగా, విజనరీ అని చెప్పుకున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇదే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2020 సంవత్సరంలోగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుంది అనేసి చెప్పారు. మరి ఎక్కడుందయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ పాలనలో ఇవాళ ఇప్పటికీ కూడా ఒక బస్తా యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తూ క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. రేషన్ బియ్యం కోసం మహిళలు సంచులు పట్టుకొని రోడ్ల మీద ఎక్కినటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీ పార్టీ నాయకుల చుట్టూ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చుట్టూ గ్రీవెన్స్ డేల పేర్లతో వందల కొద్ది వేల కొద్ది అర్జీలతో తిరగరాని తిరుగులు తిరుగుతున్న పరిస్థితి. ఇదే మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గుమ్మం దగ్గరికి అధికారులు నాయకులు వచ్చి ఏమి కావాలనో అందించి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చి ప్రజలు ఎక్కడ తిరగకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇదే విధంగా అడుగుతా ఉన్నాం, మీ పిల్లలనేమో ఎక్కడో విదేశాలలో ఇంగ్లీష్ మీడియంలు, ఫారిన్ సిలబస్లు, జర్మనీ లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడేమో ఆ విధంగా చెప్పి ఇప్పుడేమో తెలుగు భాష ముద్దు అని చెప్పి మా పైన రుద్ది పేద పిల్లలు చదువుకునేటటువంటి ఏదైతే ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, డిజిటల్ బోధన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా మీరు నిర్వీర్యం చేస్తున్నారు. అంటే ఈ మీ యొక్క ప్రతాపం, మీ యొక్క అధికారం కేవలం పెత్తందారులకు మాత్రమే ఉంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన లేనటువంటి భారాన్ని మోపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించుతూ ఇవాళ మీరు పెంచినటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గతంలో మీరు చెప్పినటువంటి హామీ ఈ అంశానికి సంబంధించి వ్యాట్లో 50% తగ్గించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 సంవత్సరాలు ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పేసి నిరసనగా కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రలో చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగాయో అందరూ కూడా గమనించాలి. ఈరోజు మనం చూసుకుంటే దేశ పరిస్థితి ఏ విధంగా మనం ఒకసారి అందరూ చూడాల్సిన అవసరం ఎంతుంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే పక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో 3 రూపాయలు తక్కువ ఉంది, కర్ణాటకలో చూస్తే 7 రూపాయలు తక్కువ ఉంది, తమిళనాడులో చూస్తే 10 రూపాయలు తక్కువ ఉంది. ఇందులో మన కేంద్రంలోనే మన చంద్రబాబు నాయుడు కీలకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఇక్కడ ధరలు తగ్గించలేకపోతున్నారు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఇది కేవలం డీజిల్, పెట్రోల్, గ్యాస్ మాత్రమే పెరుగుదల అని చెప్పేసి మనం అనుకుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే 1-2 నెలల్లో ఏ విధంగా ఎదిగినా ఇప్పుడు ఒక డాలర్ విలువ 96 రూపాయలు ఉంది దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. రాబోయే 1-2 నెలల్లో ఇంకా ఇది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పడం జరుగుతుంది, 100 రూపాయలు పైగా పోతుంది. నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రధానంగా ఎక్కువ పోతాయని చెప్పేసి కూడా ఎక్కువ ధరలకు పోతాయి, ఇంకా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్న విషయం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్, పెట్రోల్ పైన పట్టించుకోవడం లేదు. ఇది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్ పైన ఏదైతే వ్యాట్ ఉందో దాన్ని మేము తక్కువ భారం లేకుండా ప్రజలకు చూస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 3 రూపాయలు డీజిల్ పైన, పెట్రోల్ పైన 3 రూపాయలు ధరలు పెరగడం వల్ల ప్రతిరోజు ఆంధ్ర ప్రభుత్వానికి ప్రజలపైన భారం పడుతుంటే 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రజలందరూ గమనించాలా. ఇది ఖచ్చితంగా వీళ్ళు తగ్గించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేరి ఈ కార్యక్రమం విజయం చేస్తుంటే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు
చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను మేము తగ్గిస్తాము అని కర్ణాటక బార్డర్ దగ్గరకు వెళ్ళి తమ్ముళ్ళు మనం అధికారంలోకి వస్తానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఏమాత్రం తగ్గించారు? ఈరోజు సామాన్య ప్రజల పైన పెనుభారం పడతా ఉంది.